ఎస్పెషల్లీ ఈ సిఎంఆర్ కాలేజ్లో ఏం జరిగింది అనేది మార్నింగ్ నుంచి కూడా విద్యార్థుల తరపున పోరాటం చేస్తూ అసలు ఎక్కడ సమస్య ఉన్నా కూడా దానిపైన పోరాటం చేయడానికి ముందుంటారు ఝాన్సీ గారు, ఏబీవీపీ లీడర్. ఆవిడ ఈరోజు వాళ్ళతో వాగ్వాదం జరుగుతున్న టైంలో ఆవిడ స్పృహ తప్పి కూడా పడిపోయారు. ప్రజెంట్ హాస్పిటల్లో నుంచి మనకు జూమ్లో అందుబాటులోకి వచ్చారు. ఝాన్సీ గారు నమస్తే అండి. నమస్తే ఝాన్సీ గారు, ఎలా ఉంది ఇప్పుడు? హెల్త్ ఓకేనా? సెట్ అయిందా? ఓకే అండి, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఫైన్, గుడ్. ఏంటండి మార్నింగ్ నుంచి మీరు అక్కడే ఉన్నారు, జరుగుతున్నటువంటి తతంగాన్ని చూశారు. విద్యార్థులు మెయిన్గా ఏం చెప్తున్నారండి? ఈ హిడెన్ కెమెరాస్కి సంబంధించి అక్కడ కొన్ని క్లూస్ కూడా ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. సో మీరు అక్కడ ఫిజికల్గా అక్కడ ఉన్నారు, చూశారు కాబట్టి, ప్రత్యక్ష సాక్షి కాబట్టి ఒకసారి అక్కడ ఏం జరిగింది అనేది వివరంగా చెప్తారా? యాక్చువల్ గా అక్కడ జరిగింది అన్ని కూడా విద్యార్థులు చెప్తున్నాయి అన్ని కూడా నిజాలు. ఒకటి, చాలా మంది అక్కడ మేనేజ్మెంట్ కావచ్చు, ఇంకా కొంతమంది తప్పుతో పట్టించే విధంగా ఫేక్ న్యూస్ అని చెప్తున్నారు. ఫేక్ న్యూస్ అయితే ఇన్ కేస్ అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కావచ్చు, ఎవరైతే ప్రీతిరెడ్డి అక్కడ ఉన్నటువంటి వార్డెన్, ఒకవేళ అట్లాంటి ఇన్సిడెంట్ ఏది జరగకపోతే అర్ధరాత్రి 12 గంటలకి దొడ్డిదారి నుంచి పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? స్టూడెంట్స్ మేడం ఇది జరిగింది అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడానికని మేడం ప్రీతిరెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆమె అన్నటువంటి మాటలు, మీ మీద మోజుతో ఎవడో మీకోసం వచ్చి వీడియోస్ తీస్తే మేము దానికి ఏం చేయాలి అంటే, అక్కడ వార్డెన్ గా నువ్వు ఉన్నప్పుడు ఎవడో వచ్చి వీడియోస్ రికార్డ్ చేసే వరకు నువ్వు ఏం చేస్తున్నావు అంటే, నువ్వు అక్కడ వార్డెన్ గా ఉన్నప్పుడు ప్రతిది కూడా నీ బాధ్యత. సెక్యూరిటీ కల్పించాలి. ఓన్లీ ఎడ్యుకేషనే కాదు, వాళ్ళకి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మౌలిక వసతులు అన్ని కూడా, అన్నిటితో పాటు ముఖ్యంగా మీరు రక్షణ కల్పించాలి. ఇది పక్కన పెట్టేసి జరిగిన ఇది ఒక్క రోజుతో వచ్చింది కాదండి. గతంలో కూడా అనేక సార్లు ఇవి వ్యక్తుల వల్ల మాకు ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి విద్యార్థులు అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చినప్పటికీ కూడా ఈ ప్రీతిరెడ్డి అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కారణంగా ఈ రోజు వాష్రూమ్స్ లో సీసీ కెమెరాలు పెట్టి 300 న్యూడ్ వీడియోస్ ని రికార్డ్ చేశారు అంటే, ఈరోజు ఏ ఆడపిల్ల అయినా నా నగ్నంగా నా వీడియోస్ తీసి రికార్డ్ చేశారని చెప్పేసి సిగ్గు విడిచి చెప్పుకోవాల్సినటువంటి కర్మ ఏమొస్తుంది? ఇంకిత జ్ఞానం లేకుండా అబద్ధాలు చెప్తున్నారని చెప్పేసి ఏ విధంగా ఆరోపణలు చేస్తారండి? ఇలా కొంచెమని ఉండాలి కదా సెన్స్. ఇప్పటి వరకు యాజమాన్యం గాని ప్రీతిరెడ్డి గాని ఎందుకు ప్రవేశపెట్టట్లేదు? మీ తప్పు లేకపోతే మీరు సీసీ ఫుటేజ్లు ఉంటాయి కదా, ఇలా లక్షల ఫీజులు కట్టించుకుంటా ఉన్నారు. ఎక్కడ చూసినా బిల్డింగ్ల చుట్టూ సీసీ కెమెరాలు కనిపిస్తున్నాయి, అవి పని చేయట్లేదంట. పని చేయని కెమెరాలతో మీరెందుకు పని చేస్తున్నారు అసలు? ప్రత్యక్షంగా మార్నింగ్ నుంచి అక్కడ ఉన్నామండి. వెళ్ళి విద్యార్థులను అడిగితే వాళ్ళు భయపడుతున్నారు. మాస్క్ లేకుండా ఒక్క విద్యార్థిని కూడా మాట్లాడట్లేదు. ఎందుకంటే మీరు వెళ్ళిన తర్వాత మమ్మల్ని టార్గెట్ చేస్తారు, మమ్మల్ని భయపెడతారు, మాకు మార్క్స్ తీసేస్తారు, మమ్మల్ని ఫెయిల్ చేస్తారు అనేసి వాళ్ళు భయభ్రాంతులకు గురవుతూ మాట్లాడుతూ ఉన్నారు. గతంలో ఎప్పుడైనా ఇలాంటి సంఘటనలు జరిగాయా? మీతో ఏమైనా పర్సనల్ గా షేర్ చేసుకున్నారు అక్కడ స్టూడెంట్స్? గతంలో వాళ్ళ పైన ఖచ్చితంగా జరిగింది అని చెప్పట్లేరు, కానీ మాకు డౌట్ ఉంది, వాళ్ళ పైన డౌట్ ఉంది. అయినా ఒకటండి, వీళ్ళు లక్షల ఫీజులు కట్టించుకుంటున్నారు కదా, అక్కడ ఉన్నటువంటి మెస్ వర్కర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మెన్స్ ఉన్నారు. గర్ల్స్ క్యాంపస్ లో మెన్స్ ని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? లేడీస్, ఉమెన్ సెక్యూరిటీ, ఇప్పుడు ఉమెన్స్ అన్నిట్లో ఫస్ట్ ఉంటున్నారండి, సెక్యూరిటీగా కూడా పనిచేస్తున్నారు. ఎక్కడ చూసినా ఉమెన్స్ ఉన్నారు. ఆ సోర్స్ ఉన్నప్పటికీ కూడా బాయ్స్ ని పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఈ రోజు వాళ్ళని పెట్టిరు కాబట్టే కదా ఇంతవరకు వచ్చింది. యా, అండ్ బాత్రూమ్ లో ఉన్నటువంటి వెంటిలేటర్ పైన కూడా చేతి గుర్తులు కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. ఝాన్సీ గారు చెప్పండి. మేడం, ప్రతిదీ కూడా విద్యార్థులు విత్ ప్రూఫ్ తోనే వాళ్ళు బయటికి వచ్చారండి. విత్ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టే బయటికి వచ్చి మాకు ఇది జరిగింది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నా కూడా మీరు ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారని ఒక ఆరోపణ చేస్తా ఉన్నారు. ఇది ఆరోపణలు కాదు, వాస్తవం. ఆ జరిగిన సమస్య పైన ముందే యాజమాన్యం స్పందించి యాక్షన్ తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటే అసలు ఈ రోజు విద్యార్థి పరిషత్ కావచ్చు, మీడియా కావచ్చు, డిపార్ట్మెంట్ అక్కడికి వెళ్లే పరిస్థితే ఉండకపోతుండే. అదే విధంగా మేడం ఇంత ముందు చెప్పారు, అసలు పేరెంట్స్ బిహేవియర్ ఏ విధంగా ఉందంటే, మీరు లక్షలు పెట్టి కాలేజ్ లో జాయిన్ చేసినప్పుడు దారుణమైన పరిస్థితి. మీ పిల్లలకు అన్యాయం జరిగితే పేరెంట్స్ ఎంతమంది వచ్చిరండి? ఎంతమంది వచ్చి నిలదీసి కాలర్ బట్టి నిలదీసి అడగండి, మా పిల్లలకు ఎందుకు మీరు రక్షణ కల్పించట్లేదని. ఈ రోజు మీరు ఫ్రస్ట్రేషన్ మీదకి తీసుకొని లక్షల ఫీజులు కట్టి ఈ రోజు క్యాంపస్ లలో జాయిన్ చేస్తున్నారు కదా, లోపల సెక్యూరిటీ ఉందా, సీసీ కెమెరాస్ ఉన్నాయి, ఎటువంటి వాళ్ళు పని చేస్తున్నారు అనేది పేరెంట్స్ ఎందుకు గమనించట్లేదు? ప్రతి ఒక్కటి కూడా మీకు రైట్ ఉందండి, ఎందుకంటే పైసలు కడుతున్నారు, మీరు కట్టే పైసలతోనే వాళ్ళు జీతాలు తీసుకొని పనిచేస్తున్నారు. కాబట్టి ప్రతిదీ కూడా వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. పేరెంట్స్ కూడా ఇప్పటికైనా మేల్కొని అసలు ఎందుకు లోపలికి ఎలో చేస్తలేరు అని కూడా ప్రశ్నించాలి.
అలాగే ఝాన్సీ గారు అక్కడ మీరు ఉన్నటువంటి డైరెక్టర్, అక్కడ చైర్మన్ వీళ్ళతో కూడా మీరు మాట్లాడారు కదా, అయితే మేనేజ్మెంట్ నుంచి ఏం చెప్తున్నారు? అంటే మెయిన్ మేనేజ్మెంట్ మనకు తెలుసు, పాలమ్మ పూలమ్మ కష్టపడ్డ పైసలు సంపాదించిన, కాలేజీలు పెట్టినా, చదివిస్తున్నా అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టినటువంటి మాజీ మంత్రి గారు, ఆయన స్వయంగా ఆయన స్థాపించినటువంటి కాలేజెస్ ఇవన్నీ. సో ఇప్పటివరకు స్పందించాలి కదా మరి. నేను కాలేజీలు స్థాపించిన పాలమ్మిన పూలమ్మిన అంటే ఎవరి కోసం అమ్మిండు? ఆయన కోసం, ఆయన సంపాదించుకోవడం కోసం కాలేజీలు కట్టిన అంటే విద్యార్థులు కడుతున్న ఫీజులతోనే నువ్వు కాలేజీలు అట్టహాసంగా బిల్డింగులు కట్టుకొని ఈ రోజు రాజకీయం చేస్తున్నావన్నా, ఇంకో బిజినెస్ చేస్తున్నావన్నా, అది మొత్తం విద్యార్థులు పెట్టిన భిక్ష. అది మర్చిపోవద్దు. నీకు పైసలు ఇస్తురు కాబట్టి నువ్వు చదువు చెప్తున్నావుగా, నువ్వేదో దాన ధర్మాలు చేసినట్టు ఉత్త పుణ్యానికి చదువు చెప్పినట్టు మాత్రం చెప్పుకోవడం అనేది సరైంది కాదు. గొప్ప మీడియా ముందుకొచ్చి ప్రతిసారి అట్టహాసంగా మాట్లాడుతుంటారు కదా, మరి అలా 300 మంది విద్యార్థిని ఇలాడికి వచ్చి రోడ్డు మీద ధర్నాలు చేస్తుంటే ఎందుకు మాట్లాడట్లేరు? ఒక్కరన్నా కనీసం వీళ్ళు మాట్లాడరు, కనీసం ప్రభుత్వం కూడా స్పందించకపోవడం ఎంత దారుణమైన పరిస్థితి అండి. Yeah. ఇంకొకటండి, ఇక్కడ అమ్మాయిలకు అన్యాయం జరిగింది ఏదో పబ్బుకు పోతేనో, ఏదో మాల్కి వెళ్తేనో, ఇంకెక్కడో పార్కులలోనో ఎక్కడో వీడియోస్ రికార్డ్ చేసి